హాయ్ నమస్తే అందరికీ. ఇక్కడైతే మా తమ్ముడు వంట చేస్తుండు. పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుండు. ముందు రోజు నైటే చెప్పిండు వాళ్ళ కోడన్లకు, నేనే రేపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను మీకు అని చెప్పేసి. నేనైతే ఇక్కడ బీరకాయ కూర టమాటా చారు రెండు పెట్టేసిన, రెండు స్టవ్స్ మీద. ఇంకా పక్కన అయితే ఇప్పి వేస్తుండు మా తమ్ముడి స్టైల్లో. పచ్చిమిర్చి అయితే మస్తు కట్ చేసిండు. ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసిండు. అవి బాగా కలుపుతూనే ఉన్నాడు మంచిగా బ్రౌన్ అయ్యే వరకు. ఇక ఏంది అంటే ఇది నా రెసిపీ అంటుండు. పోపిత్తులు వేయి అంటే లేదు నేను వేయను అని చెప్పిండు. ఇంకా చూద్దాం రెసిపీ ఎట్లుంటుందో, ఏమేమి వేస్తుండో కూడా చూద్దాము. ఫస్ట్ వేసిండు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండు. ఇవి వేసిన తర్వాత గరగరా కలపకపోతే అది ఫీల్ అవుతుందంట, అందుకనే కలుపుతుండు. అట్లా కలిపితేనే టేస్ట్ అవుతుందంట. కొంచెం ఆడాలి దాన్ని, అట్లా టక్క టక్క కొట్టాలి. అవునా ఎందుకు అట్లా కారం వేస్తే మాడిపోతుంది అక్క, కారం పచ్చేయద్దు. ఇంత చేయాలా? చాలు చక్కగా కదా. పోయి వాటర్ గ్లాస్ ముంచి వేయచ్చు కదరా. గ్లాస్లో ముంచి వేయాలంటే చిన్న బిందెతోనే పోసేస్తుండు. ఇంకా ఎంత వేయాలి ఏంది అని చెప్పేసి, సరిపోతుందా ఉడుకుతుందా అంటే ఉడుకుతుందక్క అన్నాడు. దాని తర్వాత మసాలా వేసిండు. ఇక బాగా కలిపేసేసి పక్కన పెట్టిండు కొంచెం మసలే వరకు. నా బీరకాయ అయితే అదంతలో అయితేనే ఉంది, సిమ్లో పెట్టేసిన. దాని తర్వాత ఈ పిన్ని చూర చూర వేసేసిండు. అంటే వీళ్ళని అడిగిండు చూర చేసేయమని చెప్పిర్రు, సో అందుకే చూర చేసేస్తుండు. ఇక మా అక్క కష్టమవుతుంది అనుకున్నట్టుండు, అందుకే హెల్ప్ చేసిండు. ఇంకా తమ్ముళ్ళ ప్రేమ అట్లా ఉంటుంది అనమాట. ఇదైతే ఉడుకుతూనే ఉన్నది, అయిపోయింది. ఇంకా తినడానికి అయితే తీసుకొని వచ్చిన, నన్ను కూడా టేస్ట్ చేయమన్నాడు. సరే ఫస్ట్ నేనే టేస్ట్ చేసిన. ఫస్ట్ అయితే దాని టెక్స్చర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో, జ్యూసీ జ్యూసీ అనిపించింది. సో టేస్ట్ రివ్యూ చూడండి ఒకసారి. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా మా తమ్ముడు చేసిన ఇప్పి. వేరే లెవెల్ అసలు, నిజంగా మస్తు అయింది. నేను చేసిన దానికన్నా మంచిగా అయింది.